ఆ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన వచ్చే ఎన్నికల్లో తన రాజకీయ వారసుడిగా తమ్ముడిని ప్రకటించారు. నియోజకవర్గం పునర్విభజన జరిగితే తనతో పాటు తన తమ్ముడికి కూడా టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను ఎన్నికలకు 3 ఏళ్ల ముందే పెట్టేశారు. అవసరమైతే తన సీటు కూడా తమ్ముడి కోసం త్యాగం చేసేందుకు సిద్ధమంటున్నారట ఆ ఎమ్మెల్యే. మరి అదే పందాలో అన్నబాట్లో తమ్ముడు కూడా దూసుకెళ్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధిలో అన్నీ తానే నడిపించడంతో పాటు అనారోగ్య కారణంగా ఓ నెల రోజులు అన్న ఇతర రాష్ట్రానికి వెళ్తే నియోజకవర్గంలో తమ్ముడు వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేశారు. ఇక జిల్లాలో ప్రస్తుతం ఆ నియోజకవర్గం రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి, ఆ అన్నదమ్ములు ఎవరు, ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లా రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక అంశం ఎక్కడ హాట్ టాపిక్గా మారుతూనే ఉంటుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరో ఎత్తుగా మారింది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా తొలి ఎమ్మెల్యేగా దివంగత ఆనం వివేకానందరెడ్డి కొనసాగారు. ఆ తర్వాత వరుసగా 2014, 2019, 2024లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపొంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరుగాంచారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకోవాలనే ప్రయత్నాన్ని ఇప్పటి నుంచే మొదలుపెట్టారట కోటంరెడ్డి బ్రదర్స్. ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో ప్రతిపక్షం అనేదే లేకుండా దాదాపు డిఫరెంట్ రాజకీయాలు చేసి కోటంరెడ్డి బ్రదర్స్ కొత్త స్కెచ్తో ముందుకు దూసుకువెళుతున్నారు. అయితే గత ఎన్నికలకు ఏడాదిన్నర కాలం ముందు వైసీపీ అధినేత జగన్ని విభేదించి టీడీపీ గూటికి చేరిపోయారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయనతో పాటు రూరల్లోని కీలక నేతలు సైకిల్ ఎక్కేశారు. అయితే గతం కంటే ఈసారి వినూత్నంగా రాజకీయాలు చేస్తూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు కోటంరెడ్డి. తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి రూరల్ నియోజకవర్గంలో ఒకేసారి కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టారు. ఒకే రోజు ఏకంగా 339 పనులకు శంకుస్థాపన చేసి 60 రోజుల్లో వాటిని పూర్తి చేసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వద్ద శభాష్ అనిపించుకున్నారు. అలాని గతంలో ఇచ్చిన హామీలను వరుస పెట్టి నెరవేరుస్తూ జిల్లాలోని బలమైన నేతగా మారారు కోటంరెడ్డి. వాస్తవానికి గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత ప్రభుత్వంలోనూ శ్రీధర్ రెడ్డి మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. ఇకపోతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2014లో ఎమ్మెల్యే అయిన సందర్భం నుంచి ఆయన వెనక్కి లక్ష్మణుడిలా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తిరిగారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి పాత్ర కీలకం. ఈ నియోజకవర్గంలో అటు అన్న ఇటు తమ్ముడు వరుస పర్యటనలు చేస్తూ రాజకీయాలకు అతీతంగా తమ సొంత క్యాడర్ను బలపరుచుకున్నారు. వీరు ఏ పార్టీలో ఉన్నా ఆ క్యాడర్ మొత్తం వీరి కోసం పనిచేసేలా చూసుకున్నారు. ప్రతిపక్షం వైసీపీలో వేళ్లపై లెక్క పెట్టేందుకు కూడా నాయకులు లేకుండా తమ గేమ్ను కొనసాగించారు. ప్రస్తుతం ఒకరిద్దరు నేతలు తప్ప రూరల్ వైసీపీకి నాయకత్వమే లేకుండా పోయింది. ఇక ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా వచ్చే ఎన్నికల కోసం కోటంరెడ్డి బ్రదర్స్ కొత్త స్కెచ్తో ముందుకెళుతున్నారట. తొలి నుంచి తన గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్న తమ్ముడు గిరిధర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే సంకల్పంతో శ్రీధర్ రెడ్డి వివిధ ప్రణాళికలు రచిస్తున్నారు. నెల్లూరు రూరల్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో తన తమ్ముడు గిరిధర్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడిని ఎలాగైనా ఎమ్మెల్యే చేయాలంటూ జిల్లా నేతల ఎదుట సభా వేదికలపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడడం విశేషం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రతో పాటు అనేక మంది సీనియర్ నేతలకు బహిరంగంగానే వచ్చే ఎన్నికల్లో తన తమ్ముడికి రూరల్ సీట్ ఇవ్వాలంటూ శ్రీధర్ రెడ్డి చెప్పేశారట.
వాస్తవానికి 2029 ఎన్నికలలోపు రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ కాక మరో నియోజకవర్గం కూడా పెరిగే అవకాశం నెల్లూరులో ఉంది. దీంతో ఆ నియోజకవర్గ టికెట్ తన తమ్ముడికి ఇప్పించి తాను మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ప్రయత్నం శ్రీధర్ రెడ్డి చేస్తున్నారట. ఒకవేళ పునర్విభజన అవ్వకుంటే రూరల్ నియోజకవర్గంలో తన సీట్ను తమ్ముడికి త్యాగం చేసేందుకు శ్రీధర్ రెడ్డి వెనుకాడడం లేదని జిల్లాలో టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే గిరిధర్ రెడ్డి రూరల్లో దూసుకు వెళుతున్నారు. తొలి నుంచి రూరల్ కార్యాలయం ఇన్ఛార్జిగా ఉన్న గిరిధర్ రెడ్డి టీడీపీలో రాష్ట్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. వరుసగా అమరావతి పర్యటనలు, మంత్రులతో కలవడం, రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై వారికి వినతి పత్రాలు ఇవ్వడం, జిల్లాలో ముఖ్యమైన నేతలతో తరచుగా సమన్వయం చేసుకోవడం, వారి కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటిపై గిరిధర్ రెడ్డి దృష్టి పెట్టారు. ఇటీవల ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి స్వల్ప అనారోగ్యంతో నెల రోజుల పాటు కేరళ రాష్ట్రంలో వైద్యం చేయించుకోవడం కోసం వెళ్లారు. ఈ నెల రోజుల పాటు రూరల్ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలను గిరిధర్ రెడ్డే చూసుకుంటారంటూ ప్రకటించి వెళ్లారు శ్రీధర్ రెడ్డి. ఇంతలో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆపేదే లేదంటూ ఈ నెల 24వ తేదీన ఒకే రోజు 27 కోట్లతో 240 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు ప్రకటించారు గిరిధర్ రెడ్డి. వాటిని కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా తెర ముందు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తన రాజకీయ అనుభవాన్ని రంగరించి నియోజకవర్గానికి కావలసిన నిధులు తీసుకొస్తున్నారు. తెర వెనుక తమ్ముడు గిరిధర్ రెడ్డి ద్వారా గ్రౌండ్ లెవెల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ దూసుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. కార్యకర్తల దగ్గర నుంచి ముఖ్యమైన నేతల వరకు ఎవరి ఇళ్లలో ఏ కార్యక్రమాలున్నా, ప్రారంభోత్సవాలున్నా వీలైనంత ఎక్కువగా అక్కడకు గిరిధర్ రెడ్డి వెళ్లేలా తొలి నుంచి ప్లాన్ చేసుకున్నారు కోటంరెడ్డి బ్రదర్స్. దీంతో వచ్చే ఎన్నికలకు గిరిధర్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గ పునర్విభజన జరిగితే ఖచ్చితంగా గిరిధర్ రెడ్డికి ఓ నియోజకవర్గంలో ఛాన్స్ ఉందంటూ జిల్లాలో చర్చ నడుస్తోంది. ఒకవేళ పునర్విభజన జరగకపోయినా రూరల్ నియోజకవర్గం తన సోదరుడికి శ్రీధర్ రెడ్డి అప్పగించి తన తదుపరి పొలిటికల్ స్టెప్ కూడా తీసుకుంటారని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. మరి కోటంరెడ్డి బ్రదర్స్ స్కెచ్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.